హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో నేను యూట్యూబ్ ఛానల్ కోసం నేను ఏమేమి ఇన్వెస్ట్ చేశాను, ఏమేమి కొనుక్కున్నాను, దానికి ఎంత ఖర్చు పెట్టాను, అండ్ పెట్టిన డబ్బులు నాకు తిరిగి వచ్చాయా లేదా, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. అండ్ అదేవిధంగా ఒక కొత్త క్రియేటర్ ఎవరైనా సరే యూట్యూబ్లోకి వస్తున్నారంటే సో వాళ్ళు మినిమం ఎంత బడ్జెట్తో రావాలి, సో ఖచ్చితంగా ఈ ఎక్విప్మెంట్ అయితే కొనాల్సి ఉంటుంది. సో అవి ఏంటి, ఎలాంటివి కొంటే మంచిది, బేసిక్గా ఏమేమి కొనాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో కంప్లీట్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఐటమ్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే యూట్యూబ్ మీద ఎంత ఇన్వెస్ట్ చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ట్రైపాడ్స్ గురించి చెప్పాలి. సో నేను మొత్తం ఈ యూట్యూబ్ ఛానల్ జర్నీలో, ఈ 3 సంవత్సరాల జర్నీలో నేను 3 ట్రైపాడ్స్ కొన్నాను. ఓకే, అందులో ఒక ట్రైపాడ్ అయితే నేను గివ్ అవే ఇచ్చాను. ఐ థింక్ అరౌండ్ 2000 సబ్స్క్రైబర్స్కి ఏమో గివ్ అవే ఇచ్చాను. అదైతే వెళ్ళిపోయింది. ఇంకా మిగిలిన 2 ట్రైపాడ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో అందులో నేను మెయిన్గా మాట్లాడాల్సిన ట్రైపాడ్ డిజిటెక్ DTR 550 LW. సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1500 రూపీస్ ఉంటుంది, అప్రాక్సిమేట్గా ఒక 100 అటు ఇటు ఉంటుంది. ఇది ద బెస్ట్ ట్రైపాడ్ అనమాట ఆ బడ్జెట్లో. సో ఇప్పుడు కూడా నేను చాలా మందికి రికమెండ్ చేస్తున్నాను. రాక్ సాలిడ్ ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ అయితే బాగా బల్క్గా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది కూడా. సో ఏదైనా సరే మీరు హెవీ కెమెరాస్ పెట్టినా కూడా, మొబైల్స్ అయితే ఈజీగా మోస్తుంది, కానీ మీరు పెద్ద పెద్ద కెమెరాస్ పెట్టినా కూడా ఇదైతే మోయగలుగుతుంది. చాలా బాగుంటుంది బిల్డ్ క్వాలిటీ కానీ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ బడ్జెట్లో. ఆ బడ్జెట్లో ఎక్కువగా సెల్ అయిన ట్రైపాడ్ కూడా ఇదే అనమాట, డిజిటెక్ DTR 550 LW. కాకపోతే దీనికి మొబైల్ హోల్డర్ అయితే ఉండదు, దాన్ని సపరేట్ కొనుక్కోవాలి. సో ఇది నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, యూట్యూబ్లో నేను పెట్టిన ఫస్ట్ పెట్టుబడి ఇదే అనమాట. అండ్ తర్వాత ట్రైపాడ్ వచ్చి అమెజాన్ బేసిక్స్ నుంచి ఒక ట్రైపాడ్ ఉంటుంది. అది ఇప్పుడు ప్రెసెంట్ నేను పెట్టి రికార్డ్ చేస్తున్నాను కాబట్టి అది నేను చూపిలేను. కాకపోతే దాని అన్బాక్సింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, అంటే అక్కడ చూడొచ్చు. ఇది బడ్జెట్లో అనమాట, 800 రూపీస్ ఉంటుంది ఈ ట్రైపాడ్ అయితే. ఎవరైనా సరే 1000 రూపీస్ లోపు లేకపోతే 800 రూపీస్ లోపు ఒక మంచి ట్రైపాడ్ కావాలంటే ఇప్పుడు కూడా నేను సజెస్ట్ చేసే ట్రైపాడ్ అమెజాన్ బేసిక్స్ ట్రైపాడ్ అనమాట. అది అప్రాక్సిమేట్గా మీకు 50 ఇంచెస్ వస్తుంది, అప్రాక్సిమేట్గా 4.5 to 5 feet ఏమో వస్తుంది అనుకుంటా. చాలా మంచి ట్రైపాడ్. అది కూడా మనకి చిన్న చిన్న టాస్కులకి అయితే అయిపోతూ ఉంటుంది. కెమెరాస్ మొగలుతుందో లేదు తెలియదు, కానీ మొబైల్స్ అయితే ఈజీగా మోస్తుంది అనమాట. మొబైల్ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా మీరు మినిమం 800 రూపీస్ పెట్టుకొని అమెజాన్ బేసిక్స్లోకి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. సో 2 ట్రైపాడ్స్ అయితే నేను పర్చేస్ చేశాను. అండ్ 3వ ట్రైపాడ్ వచ్చేటప్పటికి ప్రైస్ నాకు సరిగ్గా గుర్తులేదు, గివ్ అవే ఇచ్చాను. ఐ థింక్ అరౌండ్ 600 రూపీస్ ఏమో ఉంది ఆ ట్రైపాడ్ గివ్ అవే ఇచ్చింది. 600 రూపీస్ ప్లస్ 1500 రూపీస్ ప్లస్ 800 రూపీస్ టోటల్గా మనకి అప్రాక్సిమేట్లీ మనకి ట్రైపాడ్స్ కోసం 3000 రూపాయలు నేను ఖర్చు చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మైక్, ఆడియో గేర్ గురించి. ఆడియో కోసం నేను చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను. సో చిన్న విషయం అయితే కాదు. ఫస్ట్ నేను ఇన్వెస్ట్ చేసింది వచ్చేటప్పటికి బోయా M1. సో ఇది అందరికి తెలిసే ఉంటుంది, బోయా M1 ద బెస్ట్ లెవెలర్ మైక్స్ ఇప్పటి వరకు మార్కెట్లో. అండ్ ఇప్పటికి కూడా ఎవరైనా సరే యూట్యూబ్లోకి ఎంటర్ అవుతున్నారు అనుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా నేను వాడే మైక్ అదే అనమాట, బోయా M1. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మైక్ యూనివర్స్ మొత్తంలోకి. లెవెలర్ మైక్స్లో బడ్జెట్లో మీకు ఇంతకన్నా బెటర్ మైక్ అయితే ఉండదన్నమాట. సో నేను కొన్నప్పుడు దీని ప్రైస్ 1000 రూపీస్ ఉండింది, కాకపోతే ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఒక 700 ఏమో ఉంది. సేల్ టైంలో 600 అట్లా కూడా వస్తుంది అనమాట. చూసుకుంటుండండి ప్రైస్ అయితే. మన డీల్ ఛానల్లో కూడా ఏదైనా డీల్ వస్తే పెడతాను దీనికి సంబంధించి. సో నేను మైక్ తీసుకున్నా కానీ లెంత్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట, ఒక 20 feet అలా ఉంటుంది లెంత్. కాకపోతే నేను అప్పుడప్పుడు ఇట్లా వీడియో చేసిన తర్వాత ఎక్కడైనా తప్పు చెప్పాను అనుకోండి, ప్రైస్ తప్పు చెప్పినా లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ తప్పు చెప్పాను అనుకోండి, సో దాన్ని ఏం చేస్తాను, ఎడిటింగ్లో కవరింగ్ చేస్తా, అట్లా దాని మీద ఏదైనా ఫోటో పెట్టేసి వాయిస్ చేంజ్ చేస్తా. అలాగ వాయిస్ చేంజ్ చేస్తే లిప్సింక్ అవ్వదు. అన్నప్పుడు ఏం చేస్తానంటే దాని మీద ఒక ఫోటో కవర్ వేసేసి బ్యాక్గ్రౌండ్గా చెప్తున్నట్టు చెప్పేసి దానికి నేను ఆడియో అనేది సపరేట్గా రికార్డ్ చేసి దానికి యాడ్ చేస్తాను అనమాట. సో దానికోసం మళ్ళీ ఆర్మార్లోంచి ఈ మైక్ తీయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, పొడుగ్గా ఉంది కాబట్టి. అందువల్ల నేను ఒక చిన్న బడ్జెట్లో ఒక మైక్ తీసుకున్నాను. ఇది 400 రూపీస్ ఉంటుంది, మౌనో AU 400 అనుకుంటా. ఇది 400 రూపీస్ ఉంటుంది. దీని క్వాలిటీ కూడా ఇంచుమించు మరి బోయా క్వాలిటీ కాకపోయినా దీని క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఎవరైనా సరే 500 లోపు మంచి మైక్ కావాలనుకుంటే మాత్రం దీని వైపు బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు, మౌనో AU 400. ఇవన్నీ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. దీని రివ్యూ ఉంది, దాని రివ్యూ ఉంది, ఈ ట్రైపాడ్స్ అన్ని రివ్యూస్ కూడా ఉన్నాయి. సో ఇవైతే చెక్ చేయొచ్చు. అండ్ దీని కొనక ముందు నేను ఒక తప్పు చేశాను. ఒక స్టూడియో మైక్రోఫోన్ బాగుందని చెప్పి ఒక యూట్యూబర్ చేశాడు ఒక వీడియో, దాన్ని చూసి నేను నిజంగా బాగుంటుందని చెప్పేసి ఒక మైక్ అయితే పర్చేస్ చేశాను, స్టూడియో మైక్రోఫోన్ అనమాట. సో నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, సో తెరా చూస్తే మనకి అసలు క్వాలిటీ అయితే ఏం బాగాలేదు. ఒకసారి కింద పడింది, ఫస్ట్లో పర్లేదు అనిపించింది, తర్వాత చిన్నగా క్వాలిటీ అయితే తగ్గిపోతూ వచ్చింది, నాయిస్ మరీ ఎక్కువగా పిక్ చేస్తుంది. అండ్ ఒకసారి మైక్ కింద పడింది, అప్పటి నుంచి పనిచేయడం లేదు. సో దీన్ని అయితే నేను స్కిప్ చేయమని చెప్తాను, ఎవరికి కూడా దీన్ని రికమెండ్ అయితే చేయను. దీన్ని నేను 800 రూపీస్కి ఏమో పర్చేస్ చేశాను. సో మొత్తం కూడా వేస్ట్ అయిపోయినట్టే. 900 కొన్నాను, 900 రూపీస్ కూడా ఇది వర్తి కాదనమాట, ఎంత కూడా వర్తి కాదు. సో దీన్ని అయితే నేను రికమెండ్ అయితే చేయను అనమాట. 1000 లోపు నాకు కండెన్సర్ మైక్ కావాలనుకుంటేనే దీన్ని అయితే తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇది కింద పడితే మాత్రం పనిచేయదు. సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఆ తర్వాత నేను ఆడియో ఎక్విప్మెంట్ కోసం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మౌనో AU 04 TR అనమాట. దీనిలో 3 మోడల్స్ ఉన్నాయి, మౌనో AU 04 TR, మౌనో AU 04, మౌనో AU 0T, 3 మోడల్స్ ఉన్నాయి. 3 మోడల్స్లో ఉన్న మైక్ ఒకటే, లోపల ఉన్న మైక్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఆ సెటప్ చేంజ్ అవుద్ది. ఇది నాకు లోయెస్ట్ ప్రైస్ 2000 రూపీస్కి దొరికింది.
సో 2000 రూపీస్కి బ్రహ్మాండమైన వర్త్ అనమాట. ఇప్పుడు కూడా అది సేల్లో ఉంది 2000 రూపీస్కి. మన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళి మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. నిన్న లైవ్ చేశాను కదా, మొన్న సండే లైవ్ చేశాను కదా, ఆ లైవ్లో కూడా నేను దీన్నే యూజ్ చేశాను. మీరు నాయిస్ లేని రూమ్లో రికార్డ్ చేస్తే మాత్రం సూపర్గా వస్తుంది. ఒకవేళ సౌండ్ ఉంది, నాయిస్ ఉంది అనుకున్నా కూడా దీంతో రికార్డ్ చేసి అడాసిటీ అనే సాఫ్ట్వేర్లో మీరు ఆడియోతో రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలనేది కూడా దీన్ని అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను, ఒకసారి ఆ వీడియో చూడండి. సో ఇవి నేను ఆడియో కోసం ఖర్చు పెట్టిన మనీ అనమాట. 4 మైక్స్ కొన్నాను, అందులో ఒకటి వేస్ట్ అయిపోయింది. సో మైక్స్ కోసం నేను ఇంచుమించుగా 4000 రూపాయలు ఖర్చు పెట్టాను అనమాట. ట్రైపాడ్స్ కోసం 3000 రూపాయలు, మైక్స్ కోసం 4000 రూపాయలు ఖర్చు పెట్టాను. అండ్ తర్వాత నేను మాట్లాడాల్సింది లైటింగ్ కోసం. లైటింగ్ కోసం నేను ఎంత ఖర్చు పెట్టాను అంటే జస్ట్ చాలా తక్కువ లైటింగ్స్ కోసం ఒకటి 500 రూపాయలకి నేను మీ టీవీ చుట్టూ చూస్తున్నాయి కదా, లైట్స్ వెళ్తున్నాయి కదా టీవీ చుట్టూ, దానికోసం స్ట్రిప్ లైట్స్ కొన్నాను. ఫస్ట్ ఒకటి కొన్నాను ఆఫ్లైన్ షాప్లో. అదైతే ఎక్కువ రోజులు రాలేదు, ఒక 5 నిమిషాలు కూలింగ్లో పెట్టిన ఏసీలో ఉన్నా కూడా ఆ ఛార్జర్ హీట్ ఎక్కిపోయి వేడెక్కిపోయి ఆ లైట్స్ ఆగిపోతున్నాయి అనమాట. ఇంకటి కాదని చెప్పి అది తీసేసి పడేసి అమెజాన్లో ఇంకొకటి తీసుకున్నాను, 300 రూపాయలు 400 రూపాయలు. ఇప్పటికీ అది బాగా పనిచేస్తుంది, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. ఆ ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది వచ్చేటప్పుడు నాకు 300 రూపీస్ పడింది అనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ తర్వాత ఈ లైట్ అయితే కొన్నాను. వీటిని డీపర్ లైట్స్ అంటారు, అంటే మనకి ఫంక్షన్ హాల్స్లో వేస్తుంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది. ఇది ఎందుకు కొన్నా అంటే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్లో మనకి అంతకుముందు చేసేవాడు టెక్ న్యూస్ చేసేటప్పుడు. ఇటు సైడ్ ఒక ఎంఐ ల్యాంప్, అటు సైడ్ ఒక ఏదో లైట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక వెలుతురులాగా వస్తుంది కదా, రెడ్ కలర్లో ఆ షేడ్ వస్తుంది కదా, అది ఎలా చేశారని చెప్పి ఆయన సట్ టూర్లో చూస్తే ఆయన ఇది వాడాడు అనమాట. కాకపోతే ఆయన వాడింది ఇంకా పెద్ద సైజ్ అనమాట, నాకు చిన్న సైజు. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను, కొన్నాను. అప్పుడు నాకు నచ్చింది, ఇదైతే లైటింగ్ బాగానే వస్తుంది, కానీ ఎందుకో నాకు సెట్ అవ్వలేదు, అందువల్ల తీసి పక్కన పెట్టాను. ఏ రోజుకైనా దీన్ని అయితే నేను యూజ్ చేస్తాను. ఇదైతే నేను రికమెండ్ చేయను, అంటే కొనుక్కోండి లైటింగ్ పెట్టుకోండి అని చెప్పను, కానీ ఎవరైనా ఆ టైప్లో లైటింగ్ కావాలనుకుంటే మాత్రం మీకు ఇది చాలా మంచి చాయిస్ అవుద్ది. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 1300 రూపీస్ ఉంటుంది అమెజాన్లో. సో లైటింగ్ కోసం నియర్లీ 2200 రూపీస్ని అయితే ఖర్చు పెట్టాను. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఉన్నాయి. నేను హాస్టల్లో ఉన్నప్పుడు వాల్ స్టిక్కర్స్ అయితే నేను కొనుక్కున్నాను. ఆకులు ఉంటాయి, స్క్రీన్ మీద చూడొచ్చు. ఆకులు ఉండేది వచ్చేటప్పటికి 2 రోజులు కొన్నాను, మొత్తం మీద 500 రూపాయలు అయింది. తర్వాత బ్లాక్ షీట్ కొన్నాను, బ్లాక్ షీట్ వచ్చేటప్పటికి 400 రూపాయలు అయింది, అది కూడా వేస్ట్ అయిపోయింది అనమాట. తర్వాత బ్రౌన్ కలర్ షీట్ కూడా కొన్నాను, 150 రూపీస్ అయింది, అది కూడా వేస్ట్ అయిపోయింది. సో వేస్ట్ అయినప్పటికీ నేను యూట్యూబ్ కోసమే కొన్నాను కాబట్టి అవి కూడా యాడ్ చేయాలి. సో మొత్తం వాల్ పేపర్స్ కోసం నేను 1050 రూపాయలు నేను ఖర్చు పెట్టాను అనమాట. సో ఇవి కాకుండా నేను యూట్యూబ్ కోసం వాడే ఎక్విప్మెంట్లో ఈ ల్యాప్టాప్ ఒకటి. కాకపోతే ఇది నేను యూట్యూబ్ కోసంగా కొనలేదు, ఓకేనా. ఒకవేళ నాకు యూట్యూబ్ లేకపోయినా కూడా ఈ ల్యాప్టాప్ నేను కొనేవాడిని, కాబట్టి దీన్ని నేను యూట్యూబ్ లెక్కలోకి అయితే కౌంట్ చేసుకోను. ఇంకా మీరు కౌంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం దీని ప్రైస్ వచ్చేటప్పటికి 42,000 రూపీస్ అనమాట. ఇది ఫ్లిప్కార్ట్లో కొన్నాను. స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది అప్రాక్సిమేట్గా 57,000 ఉంటుంది. నాకు అప్పుడేదో సేల్లో నాకు 42,000కి వచ్చింది. సో చాలా మంచి డీల్, తీసేసుకున్నాను. అండ్ దాంతోపాటు నేను యూజ్ చేసే మొబైల్తోనే నేను రికార్డ్ చేస్తున్నాను. మొబైల్ వచ్చేటప్పటికి రెడ్మీ K20 ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేస్తాను. సో దాని ప్రైస్ వచ్చేటప్పటికి 22,000కి ఏమో కొన్నాను. అది కూడా నేను యూట్యూబ్ కోసం కొనలేదు, ఎలాగైనా సరే నాకు ఒక మొబైల్ కావాలి. ఇప్పుడు నేను బీటెక్ వెళ్తున్నా కాబట్టి ఒక మొబైల్ కావాలని చెప్పేసి నేను ఆ మొబైల్ తీసుకున్నాను ఒక 2 years బ్యాక్. అయితే ఈ 2 మాత్రం నేను యూట్యూబ్ లెక్కలోకి అయితే వేసుకోను. ఈ మిగతావన్నీ కూడా నేను యూట్యూబ్ కోసం కొన్నాను, కానీ ఈ 2 మాత్రం నేను యూట్యూబ్ కోసం కొనలేదు. కాకపోతే యూట్యూబ్ నడుస్తుందంటే కారణం ఈ 2. ఇప్పుడు ఈ ట్రైపాడ్లు, మైకులు ఇవేం లేకపోయినా కూడా నడిపేయచ్చు, కానీ ఈ ల్యాప్టాప్, ఫోన్ లేకపోతే మాత్రం నేను చేసేవాడిని కాదు. కాబట్టి మీరు లెక్కలోకి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇది ఒక 22,000, ఇది ఒక 42,000, మొత్తం మీద 64,000 అనమాట. అండ్ ఇవి కాకుండా మన ఛానల్లో చాలా అన్బాక్సింగ్స్ ఉన్నాయి, గ్యాడ్జెట్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, మౌసెస్ కానీ, చాలా అన్బాక్సింగ్స్ ఉంటాయి. అవన్నీ నేను యూట్యూబ్ కోసం కానీ కొనలేదు, జస్ట్ నా పర్సనల్ యూజెస్ కోసం కొనుక్కున్నవి అన్బాక్సింగ్ చేస్తాను. కొన్ని రివ్యూ చేసి రిటర్న్ చేస్తాను కొన్ని ప్రోడక్ట్స్. అండ్ కొన్ని మా ఫ్రెండ్స్ ఎవరైనా కొంటే వాటిని తీసుకొచ్చి, ఇప్పుడు ల్యాప్టాప్స్ చేశారు కదా, సో అవన్నీ కూడా మా ఫ్రెండ్స్ ఎవరైనా కొంటే వాళ్ళు తీసుకొచ్చి రివ్యూ చేసి మళ్ళీ ఇచ్చేస్తాను అనమాట. సో అవన్నీ కూడా లెక్కలోకి అయితే వేసుకోవద్దు. ప్రస్తుతానికైతే నేను యూట్యూబ్ మీద ఇన్వెస్ట్ చేసింది అయితే ఈ ప్రొడక్ట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా కలిపితే టోటల్గా ఈ మొబైల్, ల్యాప్టాప్ ఎక్స్క్లూడ్ చేస్తే రిమైనింగ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కలిపితే నా దగ్గర నియర్లీ 10,000 రూపాయలు అవుతుంది అనమాట. అండ్ వీటిలో కొన్ని స్క్రాప్ ఉన్నాయి, కొన్ని వేస్ట్ అయిపోయి నేను చెప్పాను కదా, ఆ స్టూడియో మైక్ వేస్ట్ అయిపోయింది, అండ్ దీని చుట్టూ ఉన్న లైట్స్ వేస్ట్ అయిపోయినాయి, అండ్ వాల్ స్టిక్కర్స్ వేస్ట్ అయిపోయినాయి. అలా కొన్ని వేస్టేజెస్ అన్ని తీసేస్తే మనకి నియర్లీ ఒక 7,000 రూపీస్ అవుతుంది అనమాట. సో నేను యూట్యూబ్ మీద ఇన్వెస్ట్ చేసిన ఈ 7,000 రూపీస్ నాకైతే ఫస్ట్ పేమెంట్లోనే రిటర్న్ అయిపోయినాయి. కాకపోతే ఎప్పుడైతే ఈ ల్యాప్టాప్, మొబైల్ కూడా కలిపితే మాత్రం ఆ బడ్జెట్ అయితే నేను ఇంకా రీచ్ అవ్వలేదు, ఇంకా చాలా రీచ్ అవ్వాలి దానికోసం. సో ఇది ఓవరాల్గా నా స్టూడియో గేర్. ఇవైతే నేను యూజ్ చేస్తాను వీడియోస్ కోసం. నేనైతే ఏవో కొన్నా కానీ ఇవైతే న్యూగా వచ్చే వాళ్ళకైతే అవసరం లేదు. మైక్ మాత్రం ఖచ్చితంగా బోయా అమౌంట్ తీసుకోండి. అండ్ తర్వాత ట్రైపాడ్ 700 రూపీస్లో మీకు అమెజాన్ బేసిక్స్ ఉంటుంది, అది తీసుకోవచ్చు. సో అదొక 600, ఇది ఒక 700 కలిపితే
నియర్లీ 1300 రూపీస్తో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. మినిమం ఎక్విప్మెంట్ అయితే తీసుకోండి. అంటే స్టార్టింగ్ మరీ వెరీ స్టార్టింగ్లో అయితే మీకు ఇది కూడా అవసరం లేదు. మొబైల్ స్పీకర్తో రికార్డ్ చేసుకోవచ్చు ఆడియో, మీ ఇష్టం. అండ్ ఒకవేళ నిజంగా కొంచెం వీడియో క్వాలిటీ బాగుండాలన్నా కూడా ఈ 2 ప్రోడక్ట్స్ కొంటే చాలు, ఇంకేం కొనాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రోడక్ట్స్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి మీరు ప్రైజెస్ చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా ప్రైస్ తగ్గితే మాత్రం వెంటనే నేను టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్ వీడియో. బాయ్.